వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడుతున్నాము. దానిలో భాగంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఎగుమతులు దిగుమతులు అగ్రికల్చర్లో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూస్తే 2022-23 వరకు చూస్తే 4,26,693 కోట్లు అనేది ఏంటి అంటే దేశ ఎగుమతులు అనేది ఏ విధంగా జరిగినాయి. వ్యవసాయ రంగంలో భారతదేశం నుంచి వ్యవసాయ రంగం నుంచి జరిగిన ఎగుమతుల యొక్క విలువ ఎంత? 4,26,693 కోట్లు. క్వశ్చన్ డైరెక్ట్ వస్తుందండి. 2022-23 డేటా ప్రకారము దేశ వ్యవసాయ రంగం నుంచి జరిగిన ఎగుమతుల యొక్క వాటా ఎంత, ఎన్ని రూపాయలలో అని క్వశ్చన్ వస్తే 4,26,693 కోట్లు అనేది విలువ పరంగా చూస్తే. శాత రూపంలో అడిగితే దేశ ఎగుమతులలో 11.8% అంటే భారతదేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతులలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత? ఓన్లీ వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత? 11.8%. ఇప్పుడు క్వశ్చన్లో మనం చదివేది ప్రతిదీ క్లారిటీగా చదవాలండి. ఎందుకు అనంటే ప్రపంచంలో భారతదేశం యొక్క వ్యవసాయ రంగం యొక్క వాటా ఒక రకంగా ఉంటుంది, దేశం నుంచి జరిగే ఎగుమతులలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఒక రకంగా ఉంటుంది. ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దేశాలు పరిశీలిస్తే ఇప్పటికీ 2020 డేటా ప్రకారం క్వశ్చన్లో 2020 అడుగుతున్నారా, 2022 అడుగుతున్నారా, ఇది క్వశ్చన్లో క్లారిటీగా చూడాలి. ర్యాంకులు చూస్తే ఏ విధంగా ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ప్రకారం చూస్తే మొదటి స్థానంలో యూరోపియన్ యూనియన్ ఉంది, తర్వాత యుఎస్ఏ, ఆ నెక్స్ట్ బ్రెజిల్, తర్వాత ఇండియా అనేది తర్వాత అంటే 9th ప్లేస్లో ఉంది. ఇండియా స్థానం అనేది ఖచ్చితంగా చూడాలి. ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దేశాలు వరుస క్రమాన్ని గుర్తించండి. 2020 డేటా ప్రకారము ప్రపంచంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు అధికంగా చేయు దేశాల వరుస క్రమము అంటే యూరోపియన్ యూనియన్, యుఎస్ఏ, బ్రెజిల్ మొదటి 3 దేశాలు అయితే భారతదేశం యొక్క స్థానం ఎంత? 9వ స్థానంలో భారతదేశం ఉంది, ఈ 9th ప్లేస్లో భారతదేశము. నెక్స్ట్ భారతదేశం యొక్క వాటా ఎంత ఉంది? 2.3% ఉంది భారతదేశం యొక్క వాటా. ఈ 3% ఏంటిది? ఇక్కడనేమో 11.8% ఉంది. అంటే భారతదేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతులలో వ్యవసాయ రంగం యొక్క వాటా అంటేనేమో 11.8%. ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులలో ప్రపంచంలో చాలా దేశాలు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తాయి కదా. ఈ ప్రపంచంలోని దేశాలు చేసే ఎగుమతులలో భారతదేశం ఎంత ఎగుమతి చేస్తుంది ప్రపంచ పరంగా చూస్తే? 2.3%. భారతదేశంలో ఉన్న ఈ మొత్తం వ్యవసాయ ఎగుమతులలో 11.8%. ప్రపంచ పరంగా చూస్తే ఎంత ఉంది భారతదేశం యొక్క వాటా? 2.3. ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రపంచం అడుగుతున్నారా, భారతదేశ పరంగా అడుగుతున్నారా చూస్తే వాల్యూస్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ 2022-23 డేటా చూస్తే దీని ఆధారంగా 2022-23 డేటా ఆధారంగా క్వశ్చన్లో 2022-23 ఇస్తున్నారా, 2020 ఇస్తున్నారా, క్లారిటీగా చూడాలి. మత్స్య ఉత్పత్తులు ర్యాంకుల పరంగా చూస్తే ఫస్ట్ మత్స్య ఉత్పత్తులు ఉన్నాయి. ఏంటి? ఎగుమతులు అనేది ఏ రంగం వ్యవసాయ రంగంలో దేనిలో వ్యవసాయ అనుబంధ రంగాలలో దేని నుంచి ఎక్కువగా ఎగుమతులు అవుతున్నాయంటే మత్స్య ఉత్పత్తులు మొదటిది. సాధారణ బియ్యము, పంచదార, సుగంధ ద్రవ్యాలు, గేదె మాంసం. దీనిలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే ఫస్ట్ ఆర్డర్ మొదటిది మత్స్య, బియ్యము, పంచదార, సుగంధ ద్రవ్యాలు, గేదె మాంసం అనేది ఆర్డర్ అడగవచ్చు. అంటే వ్యవసాయ రంగంలో అధికంగా ఎగుమతి చేస్తుంది క్రింది వాటిలో వేటి నుంచి ఎగుమతి జరుగుతుంది వరుస క్రమం గుర్తించండి అంటే మత్స్య ఉత్పత్తులు, సాధారణ బియ్యం, పంచదార, సుగంధ ద్రవ్యాలు, గేదె మాంసం. అయితే మత్స్య ఉత్పత్తులు అధికంగా ఏ దేశానికి ఎగుమతి చేస్తున్నారు అనే క్వశ్చన్ వస్తే అధికంగా ఎగుమతి ఎక్కడికి చేస్తున్నారు? యుఎస్ఏకి చేయడం జరుగుతుంది. మత్స్య ఉత్పత్తులు అధికంగా యుఎస్ఏకి ఎగుమతి. తర్వాత సాధారణ బియ్యాన్ని ఎక్కువగా దేనికి చేస్తున్నారు? నేపాల్ అనే దేశానికి సాధారణ బియ్యాన్ని ఎగుమతి చేయడం జరుగుతుంది. పంచదార ఏ దేశానికి? ఇరాన్కు పంచదార. సుగంధ ద్రవ్యాలు చైనాకు. గేదె మాంసం వియత్నాంకు. ఇప్పుడు క్వశ్చన్లో ఈ 5 మత్స్య ఉత్పత్తులు, సాధారణ బియ్యము, పంచదార, సుగంధ ద్రవ్యాలు, గేదె మాంసం ఒక సైడ్ ఇచ్చి ఒక సైడ్ దేశాలు ఇచ్చి ఆర్డర్ అడిగారు అనుకో. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు మత్స్య ఉత్పత్తులు ఏ దేశానికి, సాధారణ బియ్యం ఏ దేశానికి, పంచదార ఏ దేశానికి, సుగంధ ద్రవ్యాలు ఏ దేశానికి, గేదె మాంసం ఏ దేశానికి, ఇవన్నీ ఆర్డర్. ఇప్పుడు
మ్యాచ్ ద ఫాలోయింగ్లో క్వశ్చన్ అడగవచ్చు. మత్స్య ఉత్పత్తులు యుఎస్ఏ, సాధారణ బియ్యం నేపాల్, పంచదార ఇరాన్, సుగంధ ద్రవ్యాలు చైనా, గేదె మాంసం వియత్నాంకు ఎగుమతి చేయడం జరుగుతుంది. మొదటి వరుస క్రమము అడిగితే మత్స్య ఉత్పత్తులు, సాధారణ బియ్యం, పంచదార, సుగంధ ద్రవ్యాలు, గేదె మాంసం. అవరోహణ క్రమంలో అమర్చండి, ఆరోహణ క్రమంలో అమర్చండి. 2022 డేటా ప్రకారము వ్యవసాయ రంగంలో అధికంగా ఎగుమతి చేస్తున్న వాటిని అవరోహణ క్రమంలో అమర్చండి అంటే మత్స్య, బియ్యము, పంచదార, సుగంధ ద్రవ్యాలు, గేదె మాంసం. ఆరోహణ క్రమంలో అమర్చండి అంటే నువ్వు కింది నుంచి పైకి ఇవి చూసుకోవాలి. ఏదేది ఏ దేశానికి ఎగుమతి చేయడం జరుగుతుంది అనేది చూసుకోవాలి. ప్రపంచంలో వ్యవసాయ రంగం, ప్రపంచంలో ఇండియా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల వాటా ఎంత ఉంది, మన దేశ ఎగుమతుల పరంగా వ్యవసాయ రంగంలో వాటా ఎంత ఉంది, ఇవి చూసుకోవాలి. ప్రపంచంలో దేశాలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు, యూరోపియన్ యూనియన్, యుఎస్ఏ, బ్రెజిల్ చూసుకోవాలి. భారతదేశం యొక్క ర్యాంకు ఎంత, 9th ప్లేసు. నెక్స్ట్ 2022-23 డాటా ప్రకారము బాస్మతి బియ్యము మరియు ఇతర సాధారణ బియ్యం కలపగా వీటి విలువ ఎంత, 95,000 కోట్లు అంట. 95,000 కోట్లు. ప్రపంచంలో అత్యధికంగా బియ్యంను ఎగుమతి చేయు దేశం ఏంటిది, ఇండియా. క్వశ్చన్ డైరెక్ట్ వస్తుంది. ప్రపంచంలో బియ్యంను అధికంగా ఎగుమతి చేయే దేశాలను గుర్తించండి అంటే ఇండియా అత్యధికంగా ఎగుమతి చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మత్స్య ఉత్పత్తులు మన దేశంలో ఉన్న రాష్ట్రాల యొక్క ప్రత్యేకత, ఏ రాష్ట్రం నుంచి ఏ ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతి జరుగుతున్నాయి అవి చూసుకోవాలి. అత్యధికంగా మత్స్య ఎగుమతులు చేయు రాష్ట్రం ఏంటిది, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి మత్స్య ఎగుమతులు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. మాంసం ఎగుమతులు చేయు రాష్ట్రం అత్యధికంగా. మత్స్య ఎగుమతులు ఎక్కడికి వెళ్తున్నాయి, దేశాల పరంగా చూస్తే మనకి ఇక్కడ చూసినాం దేశాల పరంగా. వెంటనే ఇక్కడ చూడాలి మత్స్య ఉత్పత్తులు ఎక్కడికి పోతున్నాయి, యుఎస్ఏకి పోతున్నాయి. ఎక్కడ, మన దేశం నుంచి. ఇదే మత్స్య ఎగుమతులు అనేది మన రాష్ట్రంలో ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా ఎగుమతులు జరుగుతున్నాయి అంటేనేమో ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నాయి. అత్యధిక మాంసం ఎగుమతులు చేయు రాష్ట్రం ఏంటిది, ఉత్తరప్రదేశ్. అత్యధిక మాంసం అనేది ఉత్తరప్రదేశ్ నుంచి ఎగుమతి చేయడం జరుగుతుంది. సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేయు రాష్ట్రం ఏంటిది, కేరళ. ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, ఏ దేశానికి పోతున్నాయని మాట్లాడుకున్నాము, చైనాకి. ఆ చైనాకి పోయే సుగంధ ద్రవ్యాల ఎగుమతులలో మన దేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా ఎగుమతులు జరుగుతున్నాయంటేనేమో కేరళ. దేశపరంగా చూస్తేనేమో చైనా, ఇక్కడ రాష్ట్ర పరంగా చూస్తేనేమో కేరళ. అత్యధిక బాస్మతి బియ్యం ఎగుమతి చేసే రాష్ట్రం ఏంటిది, పంజాబ్. ఇండియా అత్యధికంగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయు దేశాలు. ఇండియా నుంచి ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తులు ఏ దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నామో ఆ దేశాల వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే అమెరికా మొదటి స్థానంలో, చైనా 2వ స్థానంలో, బంగ్లాదేశ్ 3వ స్థానంలో, యుఏఈ 4వ స్థానంలో, వియత్నాం అనేది 5వ స్థానంలో ఉంది. యుఎస్ఏ మొదటి స్థానంలో ఉంది, చైనా అనేది 2వ స్థానంలో, బంగ్లాదేశ్ అనేది 3వ స్థానంలో, యుఏఈ అనేది 4వ స్థానంలో. అంటే క్వశ్చన్లో 1, 2, 3 దేశాలు అని కాకుండా మినిమం ఒక 5 పైగా దేశాలను కూడా గుర్తుంచుకునేటట్టు గుర్తుంచుకోవాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు టీజీపీఎస్సీలో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో ఏ విధంగా ఇచ్చారంటే ఫస్ట్ యుఎస్ఏ ఇస్తారు, తర్వాత ఇది స్కిప్ చేయడం జరుగుతుంది, తర్వాత బంగ్లాదేశ్ ఇస్తారు, తర్వాత ఇది స్కిప్ చేయడం జరుగుతుంది, తర్వాత వియత్నాం అడుగుతారు, తర్వాత ఈ దేశాన్ని స్కిప్ చేస్తారు, తర్వాత ఇండోనేషియా ఇస్తారు. క్రింది వాటిలో భారతదేశం నుంచి జరిగే ఎగుమతులలో ఏ దేశానికి ఎగుమతులు ఎక్కువగా వెళ్తున్నాయి ఆ దేశాలను గుర్తించండి అని చెప్పి ఇవి ఆప్షన్స్ ఇస్తాడు. అంటే యుఎస్ఏ, బంగ్లాదేశ్, వియత్నాం, ఇండోనేషియా అంటే దాదాపు 7 దేశాలను గుర్తుంచుకుంటే ఇలాంటి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. టీజీపీఎస్సీలో వ్యవసాయ ఎగుమతుల క్వశ్చన్ రాలేదు. టీజీపీఎస్సీలో వచ్చిన క్వశ్చన్ ఏంటిది అని అంటే ఎగుమతులు ఏ దేశాలకు ఎక్కువగా ఎగుమతి జరుగుతున్నాయో ఆ దేశాలను గుర్తించండి అని ఫస్ట్ ఒక కంట్రీ ఇచ్చారు, సెకండ్ కంట్రీ స్కిప్ చేసారు, తర్వాత 3వ దేశాన్ని ఇచ్చారు, తర్వాత 4th కంట్రీ స్కిప్ చేయడం జరిగింది. ఇట్లా 8 దేశాల వరుస క్రమం గుర్తుంటేనే అలాంటి ఆన్సర్స్ చేయడానికి ఉంటుంది. కాబట్టి సుమారుగా ఒక 6 నుంచి 7 దేశాలను గుర్తించేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఎగుమతి, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి ఎక్కువ దేశాలు ఏంటి, అమెరికా, చైనా, బంగ్లాదేశ్, యుఏఈ, వియత్నాం, సౌదీ అరేబియా, ఇండోనేషియా. ఏంటి ఈ దేశాలు? భారతదేశం నుంచి జరిగే వ్యవసాయ ఎగుమతులు ఎక్కడికి తరలి వెళ్తున్నాయి, ఈ దేశాలకి ఎక్కువగా తరలి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ 2023లో ప్రాథమిక పశు గణన ఉత్పత్తుల గణాంకాలు. 2024 ఇండియన్ ఎకనామిక్ సర్వే ప్రకారము వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు 2023 వరకు ప్రాథమిక పశు గణన ఉత్పత్తుల గణాంకాలు చూస్తే
2018-19లో దేశీయ పాల ఉత్పత్తి ఎంత ఉంది? 187.75 మిలియన్ల నుండి మిలియన్ల టన్నులు ఉండగా పాల ఉత్పత్తి 187.75 మిలియన్ టన్నులుగా ఉంటే 2022-23 అంతానికి ఎంతకి జరిగింది? 230.58 మిలియన్ టన్నులకు పెరగడం జరిగింది. ఏంటిది? పాల ఉత్పత్తి. 2018-19లో పాలు దేశీయ ఉత్పత్తి ఎంత జరిగింది? 187.75 మిలియన్ టన్నుల నుండి ఎంతకు పెరుగుదల నమోదైంది అనేది క్వశ్చన్ రావచ్చు. 230.58 మిలియన్ టన్నులుగా పెరుగుదల నమోదైంది. సుమారు 22.8% వృద్ధి రేటును సాధించాయి. వృద్ధి రేటు ఎంత సాధించింది? ఎన్ని మిలియన్ టన్నులకు పెరుగుదల నమోదైంది? ఇవే క్వశ్చన్స్, ఇదే వేల క్వశ్చన్స్ వస్తాయి. ప్రస్తుతం ఎంత ఉంది? 2018-19కి ఎంత ఉంది? ఎంత పెరుగుదల నమోదైంది? ఈ పెరుగుదల నమోదైన వృద్ధి రేటు ఎంతగా ఉంది? ఇవి చూసుకోవాలి. 2022-23 రాష్ట్రాల వారి పాల ఉత్పత్తి గణాంకాల ర్యాంకులు. ప్రస్తుతం 2022-23లో ఎంత ఉందని మాట్లాడుకున్నాం. ఇక్కడ 230.58 మిలియన్ టన్నులు అంటున్నాం కదా. ఈ మిలియన్ టన్నులు రాష్ట్రాలు ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా పాల ఉత్పత్తి చేయడం జరుగుతుంది అనేది చూస్తే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో, తర్వాత రాజస్థానం, ఆ తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత గుజరాత్. మొత్తంగా ఎంత ఉంది? ఈ మొత్తంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానం, రాజస్థాన్ రెండో స్థానం, మధ్యప్రదేశ్ మూడో స్థానం, గుజరాత్ నాలుగో స్థానం. ఇక్కడ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ఎంత శాతము? ఈ మొత్తం విలువ 100% అనుకుంటే ఈ 100లో ఉత్తరప్రదేశ్ నుంచి ఎంత అవుతుంది? 15.72% అవుతుంది. రాజస్థాన్ నుంచి 14.44% అవుతుంది. మధ్యప్రదేశ్ నుంచి 8.73%, గుజరాత్ నుంచి 7.4%, తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి 6.7%. ఇదంతా చూసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన చూస్తే ఎంత ఉంది? ఇక్కడ 6.7% ఉంది. తెలంగాణ వాళ్ళకు అయితే తెలంగాణ ప్లేస్ ఎంత ఉంది? 13వ ప్లేస్ ఉంది పాల ఉత్పత్తిలో. శాతపరంగా చూస్తే 2.54. ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనకి వస్తే ఎంత ఉంది? ఇక్కడ 6.7%. ఇన్నో ర్యాంకు ఆంధ్రప్రదేశ్ది 5th ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ది. ఇది చూసుకోవాలి. నెక్స్ట్, పాల ఉత్పత్తిలో అధిక వార్షిక వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాలు. ఇంతకుముందేమో పాల ఉత్పత్తి అధికంగా జరుగుతున్న రాష్ట్రాలు. వార్షిక వృద్ధి రేటు అని అంటే గత సంవత్సరంలో జరిగిన పాల ఉత్పత్తితో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో జరిగిన పాల ఉత్పత్తి యొక్క వృద్ధి రేటు అనేది ఏ విధంగా ఉన్నదని చూడాలంటే గత సంవత్సరంతో పోల్చి చేస్తే వచ్చేదే వృద్ధి రేటు. ఈ వృద్ధి రేటు గురించి మనం నేషనల్ ఇన్కంలో చూసినాం ఏ విధంగా ఉంటుంది అనేది. పాల ఉత్పత్తిలో అధిక వార్షిక వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాల ర్యాంకులు చూస్తే కర్ణాటక మొదటి స్థానంలో ఉంది, పశ్చిమ బెంగాల్ రెండవ స్థానంలో ఉంది, ఉత్తరప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది. వృద్ధి రేటు పరంగా అడిగితే కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ చూసుకోవాలి. 2018-19లో దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తి 103.80 బిలియన్లు ఉండగా ప్రస్తుతానికి ఎంతకు పెరిగింది? ప్రస్తుతం అంటే కరెంట్ అవైలబుల్ డేటా ఎంత? 2022-23 ప్రకారం చూస్తే 138.38 బిలియన్లుగా పెరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 103 నుంచి 103.80 బిలియన్ల నుంచి 138.38 బిలియన్లకు పెరిగి సుమారుగా 33.3% వృద్ధి రేటు సాధించింది. వృద్ధి రేటు ఎంత సాధించింది అనేది ఖచ్చితంగా చూసుకోవాలండి. 33.3% వృద్ధి రేటు ఎంత నుంచి ఎంతకు పెరిగింది? 103.80 బిలియన్ల నుంచి 138.38 బిలియన్లకు పెరగడం జరిగింది. ఏంటిది ఇది? మన పాల ఉత్పత్తి, అది మన కోడిగుడ్ల ఉత్పత్తి. ఏ ఇయర్ డేటా నుంచి ఏ ఇయర్కి పోల్చడం జరుగుతుంది? 2018-19 నుంచి 2022-23 వాల్యూస్ అనేది ఖచ్చితంగా గుర్తుపట్టేటట్లే చూడాలి. క్వశ్చన్లో 2018-19 అడుగుతున్నారా? ఏ ఇయర్కి కంపేర్ చేస్తారు? 2022-23కి ఎంతకు పెరిగింది, ఎంత వృద్ధి రేటు పెరిగింది అది చూసుకోవాలి. 2022-23 ప్రకారం చూస్తే రాష్ట్రాల వారీగా కోడిగుడ్ల ఉత్పత్తి గణాంకాల ర్యాంకు. ఏం లేదు, ఏది అడిగినా పాల ఉత్పత్తి అడిగిన, కోడిగుడ్ల ఉత్పత్తి అడిగిన క్వశ్చన్స్ ఫస్ట్ ఎట్లా అంటే క్లారిటీగా చూడాలంటే ఫస్ట్ 2018-19తో పోలిస్తే 2022-23కి ఎంతకు పెరిగింది, పెరిగిన వృద్ధి రేటు ఎంత,
ఈ పెరిగిన మొత్తం 2022-23లో ఎంతకు పెరిగిందో వీటిలో అత్యధిక రాష్ట్రాలు అంటే ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది. క్వశ్చన్స్ ఇవే. 18-19తో పోలిస్తే 22-23కి ఎంతకు పెరిగింది, ఎంత వృద్ధి రేటు పెరిగింది, ఈ 22-23లో ఎంత ఉందో ఆ వాల్యూస్ అనేది ఏ రాష్ట్రాలకు అధికంగా నమోదవుతుంది ఆ ర్యాంకులు చూసుకోవాలి. అవే క్వశ్చన్స్ అన్నిట్లలో అవే ఉంటాయి. 2022-23 రాష్ట్రాల వారీగా కోడిగుడ్ల ఉత్పత్తి గణాంకాల ర్యాంకులు చూస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, ఇది చూసుకోవాలి. కోడిగుడ్ల ఉత్పత్తిలో ఫస్ట్ ఏమున్నది, ఆంధ్రప్రదేశ్ ఉంది, అది చూసుకోవాలి. సెకండ్ తమిళనాడు, తర్వాత తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక. ఫస్ట్ ఏముంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అయిపోయిన వెంటనే ఏముంది, తమిళనాడు. తమిళనాడు తర్వాత తెలంగాణ, తెలంగాణ తర్వాత వెస్ట్ బెంగాల్. ఈ వరుస క్రమం అడుగుతారు. రాష్ట్రాల వరుస క్రమం చూడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత అనేది చూడండి, తెలంగాణ యొక్క స్థానం ఎంత అనేది చూసుకోవాలి, వరుస క్రమం చూడాలి. కోడిగుడ్ల ఉత్పత్తిలో అధిక వృద్ధి రేటును నమోదు చేసిన రాష్ట్రాల ర్యాంకు. కోడిగుడ్ల ఉత్పత్తి గణాంకాల ప్రకారం రాష్ట్రాలు, కోడిగుడ్ల ఉత్పత్తిలో వృద్ధి రేటు ప్రకారం రాష్ట్రాలు. వృద్ధి రేటు అంటే గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరానికి పెరుగుదల నమోదైన వృద్ధి రేటును ఏ విధంగా అనేది మన నేషనల్ ఇన్కంలో క్యాల్కులేషన్ పార్ట్ చూసినాము. ఆ వృద్ధి రేటు అనేది కోడిగుడ్ల ఉత్పత్తిలో అధిక వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాల ర్యాంకులు ఏంటిది, ఇక్కడ వెస్ట్ బెంగాల్, సిక్కిము, ఉత్తరప్రదేశ్. ఇప్పుడు 2021-22, 2022-23 ఈ సంవత్సరంలో కోడిగుడ్ల ద్వారా వచ్చిన విలువ అనేది 100 రూపాయలు అయితే గత సంవత్సరంలో కోడిగుడ్ల ద్వారా వచ్చిన విలువ 50 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన కోడిగుడ్ల ఉత్పత్తి మైనస్ గత సంవత్సరం వచ్చిన కోడిగుడ్ల ఉత్పత్తి బై గత సంవత్సరంలో చేసిన కోడిగుడ్ల ఉత్పత్తి చూస్తే ఎంత, 50/50 అంటే వృద్ధి రేటు ఎంతకు వచ్చింది, 1%. దీనినే వృద్ధి రేటు అంటే గత సంవత్సరం యొక్క విలువతోటి ప్రస్తుత సంవత్సరం యొక్క విలువను కంపేర్ చేసి శాత రూపంలో తెలపడాన్ని వృద్ధి రేటు అంటారు. ఈ వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాలు వరుస క్రమం గుర్తించండి అంటే మొదటి స్థానంలో పశ్చిమ బెంగాల్, తర్వాత సిక్కిం, ఉత్తరప్రదేశ్. కోడిగుడ్ల ఉత్పత్తి 2018-19 నుంచి పోలిస్తే 2022-23కి వచ్చేసరికి ఎంతకు పెరిగింది, ఎంత వృద్ధి రేటు పెరిగింది. కోడిగుడ్ల ఉత్పత్తిలో ఎక్కువగా అందిస్తున్న రాష్ట్రాల వరుస క్రమాలను గుర్తించండి, ఇది ఒక క్వశ్చన్. కోడిగుడ్ల ఉత్పత్తిలో అధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రాల వరుస క్రమాన్ని గుర్తించండి, ఇది వేరే క్వశ్చన్. అంటే రాష్ట్రాలు వృద్ధి రేటు పరంగా ఒక వేరే రకమైన రాష్ట్రాలు వస్తాయి, అదే గణాంకాల ప్రకారం చూస్తే ఒక రకమైన రాష్ట్రాలు వస్తాయి, అవి చూసుకోవాలి. వృద్ధి రేటు అడుగుతున్నారా, డైరెక్ట్ ఉత్పత్తి ప్రకారం అడుగుతున్నారా. 2018-19 దేశంలో మాంసం ఉత్పత్తి 8.11 మిలియన్ టన్నులు ఉంటే ఎప్పుడు 2018-19లో 8.11 మిలియన్ టన్నులు ఉందంట. ఎంతకు పెరిగింది, 2022-23 అంతానికి వచ్చేసరికి 9.77 మిలియన్ టన్నులు. ఏది అయినా 2018-19 నుంచి 2022-23కి వచ్చేసరికి మాంసం చూస్తే ఎంత ఉంది, 8.11 మిలియన్ టన్నుల నుంచి 9.77 మిలియన్ టన్నులకు పెరిగింది. సగటు వార్షిక వృద్ధి రేటు ఎంత, 20.39% పెరిగింది. వృద్ధి రేటు ఎంత ఉంది, ఎన్ని మిలియన్ టన్నులకు పెరిగింది, ఏ ఇయర్ తోటి 18-19తో పోలిస్తే 22-23కి వచ్చేసరికి ఎంతకు పెరిగింది, ఎంత వృద్ధి రేటు పెరిగింది అనేది చూసుకోవాలి. కోడిగుడ్లు అయినా అంతే, పాలు అయినా అదే, మాంసం అయినా అదే. డాటా సేమ్ 18-19తో కంపేర్ చేస్తే 22-23 ఎంతకు పెరిగింది, ఎంత వృద్ధి రేటు పెరిగింది. పెరిగిన దాంట్లో రాష్ట్రాల వరుస క్రమము, వృద్ధి రేటు పరంగా చూస్తే రాష్ట్రాల వరుస క్రమము. అందులో ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంత, తెలంగాణ ర్యాంక్ ఎంత, దేశంలో ఉన్న రాష్ట్రాల వరుస క్రమాలు, ఇవే క్వశ్చన్స్, ఇవే గుర్తించాలి. 2022-23లో దేశంలో మాంస ఉత్పత్తి రాష్ట్రాల వారీగా ర్యాంకులు చూస్తే మాంస ఉత్పత్తి రాష్ట్రాల వారీగా ర్యాంకు ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా మాంసం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఏమో పశ్చిమ బెంగాల్, తర్వాత మహారాష్ట్ర, 4th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్, 5th ప్లేస్లో తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్లో ఉంది, 4th ప్లేస్లో ఉంది, 5th ప్లేస్లో తెలంగాణ, మొదటి ప్లేస్లో ఉన్నది ఏంటిది, ఉత్తరప్రదేశ్. అసలు క్వశ్చన్ ఏంటిది, మాంస ఉత్పత్తి అత్యధికంగా ఏ రాష్ట్రం నుంచి జరుగుతుంది అంటే ఉత్తరప్రదేశ్, రెండవ స్థానం పశ్చిమ బెంగాల్, 3 మహారాష్ట్ర, 4th ఆంధ్రప్రదేశ్, 5th తెలంగాణ. మాంస ఉత్పత్తిలో అధిక వార్షిక వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాల ర్యాంకులు, అంతే ఉత్పత్తి ప్రకారం వరుస క్రమం రాష్ట్రాలు, అధిక వార్షిక వృద్ధి రేటు ప్రకారం రాష్ట్రాల వరుస క్రమం అడిగిందనుకో అప్పుడు సిక్కిం మొదటి స్థానంలో, తర్వాత మేఘాలయ రెండవ స్థానము, గోవా మూడవ స్థానంలో ఉంది. సిక్కిము, మేఘాలయ, సిక్కిం మొదటి స్థానంలో,
మేఘాలయ, గోవా. రాష్ట్రాల వరుస క్రమాలు వృద్ధి రేటు పరంగా అడుగుతున్నారా, ఉత్పత్తి పరంగా అడుగుతున్నారు? ఇవి గుర్తిస్తే చాలండి. ఎందుకంటే రాష్ట్రాలు మారుతాయి. వృద్ధి రేటు ప్రకారం క్వశ్చన్ చూసి ఉత్పత్తి ప్రకారం ఉన్న రాష్ట్రాలను చూస్ చేసుకున్నాం అనుకో, అది ఆన్సర్ తప్పవుతుంది. ఎందుకనంటే వృద్ధి రేటు ప్రకారం క్వశ్చన్ ఇచ్చిన, ఉత్పత్తి ప్రకారం క్వశ్చన్ ఇచ్చిన, ఆప్షన్లో ఇవి ఉంటాయి, ఇవి ఉంటాయి. మనం గుర్తుపట్టడం దేనికి గుర్తుపడుతున్నా, క్వశ్చన్ ఏముంది అనేది క్లారిటీగా చూసుకోవాలి. వృద్ధి రేటు ప్రకారం అడిగారా, ఉత్పత్తి ప్రకారం అడిగారా? దేశ ఉన్ని ఉత్పత్తిలో ప్రముఖ రాష్ట్రాల ర్యాంకు, ఉన్ని ఉత్పత్తి పరంగా అడుగుతున్నారు. ఉత్పత్తి పరంగా రాజస్థాను, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీరు, ఆ తర్వాత స్థానంలో గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్. వరుస క్రమాన్ని గుర్తించండి. ఉన్ని ఉత్పత్తిలో రాష్ట్రాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అంటేనేమో మొదటి స్థానంలో ఏముంది, రాజస్థాన్. తర్వాత స్థానంలో ఏముంది, జమ్మూ కాశ్మీరు. ఆ తర్వాత గుజరాత్, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్. రాష్ట్రాల వరుస క్రమం, ఉత్పత్తిలో రాష్ట్రాల వరుస క్రమాలు, వృద్ధి రేట్లో రాష్ట్రాల వరుస క్రమాలు 2018-19తో పోలిస్తే 2022-23కి ఎంతకు పెరిగింది, ఎంత వృద్ధి రేటు పెరిగింది, ఇవే క్వశ్చన్స్. ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ రంగాల వారీగా జీవీఏలో వాటా మరియు వృద్ధి శాతము, ఆధార సంవత్సరం స్థిర మార్కెట్ ధరలు. ఆధార సంవత్సర స్థిర మార్కెట్ ధరలు అంటే ఏంది, 2011-12 మార్కెట్ ధరల ప్రకారం లెక్కిస్తే వచ్చేది. మైనింగ్ అండ్ క్వారింగ్ జీవీఏలో వాటా, జీవీఏలో వాటా, ఇండియా జీవీఏలో రంగాల వారీగా వాటాలు చూస్తే ఆ రంగాల వారీగా వాటాలలో మైనింగ్ అండ్ క్వారింగ్ 2022-23లో 2.2 ఉండే, 2022-23లో ఎంత ఉంది, 2.1. అంటే 2022-23తో పోలిస్తే 2023-24 కంపేర్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2.1% ఉంది. ఎప్పుడు 2022-23లో. 2023-24 వచ్చేసరికి ఎంత అయింది, 2.2 పెరిగింది. పెరిగిన శాతం వృద్ధి రేటు ఎంత, 8.1% వృద్ధి రేటు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత ఉంది, ఇక్కడ 16.9% నుంచి 17.2%కి పెరిగింది. ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్. వృద్ధి రేటు ఎంత, 8.5% వృద్ధి రేటు మ్యానుఫ్యాక్చరింగ్లో. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర అనుబంధ అంశాలు చూస్తే, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర అనుబంధ అంశాల పరంగా చూస్తే 2022-23లో ఎంత ఉంది, 2.4% ఉంది.